నమస్కారం. నేను బొబ్బిలి టౌన్ ఇన్స్పెక్టర్ కె నారాయణ. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం మీ అందరికి విదితమే. మొన్న 14వ తేదీన రాత్రి సుమారు 8:30 ఆ సమయంలో బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి పువ్వుల మాధవరావు పైన జరిగినటువంటి హత్యాయత్నానికి సంబంధించినటువంటి ముద్దాయిని అరెస్ట్ చేసే క్రమంలో పెట్టినటువంటి ప్రెస్ మీటింగ్. వివరాల్లోకి వెళ్తే మెట్టవలస గ్రామంలో వచ్చే నెల అంటే మే నెల 3, 4, 5, 6 తేదీల్లో గ్రామ దేవత పండుగ అంటే సిరిమాను ఉత్సవాలు నిర్వహించుకోవడం కోసం గ్రామ పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఆ ఉత్సవాల నిర్వహణ ఎలా చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, బడ్జెట్ ఎలా మనం సమీకరించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మొన్న 10వ తేదీన మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. అంతకుముందు వాళ్ళు బడ్జెట్ ఎంత మనకు అవసరమో అని చెప్పి వాళ్ళు బొబ్బిల్లో ఉండేటువంటి గ్రోత్ సెంటర్లో ఉండేటువంటి ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా గ్రామంలో గ్రామ దేవత పండుగ చేసుకుంటాం, మీరు సహాయం చేయండి అని. దాంతోపాటు గ్రామంలో ఉండేటువంటి గ్రామ ప్రజలు కూడా ఎవరెవరు ఎంత కలెక్ట్ డొనేషన్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని 10వ తేదీన మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ముద్దాయి అయినటువంటి ఎజ్జాడు అప్పారావు కూడా వెళ్ళడం జరిగింది తాగేసి. ఆ మీటింగ్లో మన జరిగిన 10వ తేదీ జరిగిన మీటింగ్లో ముద్దాయి అయినటువంటి ఎజ్జాడు అప్పారావు గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ పెద్దలకి బెదిరించడం జరిగింది. మీరు వసూలు చేసే ప్రతి పైసాకి లెక్క చెప్పండి అని అడిగితే వాళ్ళు ప్రతి పైసాకి లెక్క చెప్పడం జరిగింది. లేదంటే మేమైతే వేరే విధంగా చేస్తామని చెప్పి బెదిరించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది గ్రామ పెద్దలకు కూడా ఫోన్ చేసి కూడా బెదిరించడం జరిగింది. ఆ క్రమంలో పువ్వుల మాధవరావు అయినటువంటి మాజీ సర్పంచ్ ఈయనకి మన 13వ తేదీని కూడా పిలవడం జరిగింది. బెదిరించడం ఎంతవరకు సమంజసం అని అడగడం జరిగింది. ఇది గ్రామ పెద్దల సమక్షంలో ప్రజల సమక్షంలో అడగడం వల్ల అది అవమానంగా భావించి ముద్దాయి దాన్ని మనసులో కక్ష పెట్టుకొని మన 14వ తేదీన రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో మెట్టవలస బస్ స్టాండ్ అంటే రోడ్డు మీద ఉంటుంది కదా, చెరువు గట్టు పైన బస్ స్టాండ్ దగ్గర అంటే మెట్టవలస గ్రామస్తులు కొంతమందికి ప్రతిరోజు అలవాటు పల్లెటూరులో భోజనం చేసినాక అలా చెరువు గట్టు వెంబడి రావడం, అక్కడ బస్ స్టాండ్ దగ్గర 1 గంట అక్కడ కూర్చోవడం, మాట్లాడుకోవడం, తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం ప్రతిరోజు కూడా ఆనవాయితీగా జరిగే అలవాటు అన్నమాట వాళ్ళకి. సో ప్రతిరోజు భాగంగానే రొటీన్గానే మన 14వ తేదీని కూడా పువ్వుల మాధవరావు మాజీ సర్పంచ్ మెట్టవలస, అదేవిధంగా ఇంకా రౌతు రామకృష్ణ మరికొంతమంది కలిసి గ్రామం నుండి బయలుదేరి నడుచుకుంటూ వాళ్ళ గ్రామంలో ఉండేటువంటి మెట్టవలస గ్రామ బస్ స్టాండ్ దగ్గర వచ్చి కూర్చోవడం జరిగింది. అదే సమయంలో ముద్దాయి అయినటువంటి ఎజ్జాడు అప్పారావు బండి మీద వస్తూ తనతో తీసుకొచ్చినటువంటి గొడ్డలు ఏదైతే ఉందో గొడ్డలు తీసి కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో మాధవరావుకి పాత కక్షల్ని మనసులో పెట్టుకొని హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు గొడ్డలు తీసుకొని. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రౌతు రామకృష్ణ గారు ఉన్నారో ఆయన అది చూసి ఆపడం జరిగింది. ఆపి ఆ క్రమంలో ఆ గొడ్డలు అనేది ఆయన కాలుకి తగలడం జరగడంతో ఆయనకి బ్లీడింగ్ ఇంజరీ, రక్తం వచ్చే గాయమైంది. ఆయన ఆ గాయంతో బొబ్బిలి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ జరిగింది, మెడికల్ ఇంటిమేషన్ రావడం జరిగింది. సో ఒకవేళ ఆ రౌతు రామకృష్ణ గారు కనుక అడ్డకపోతే ఆయన పైన హత్యగా అది మారే అవకాశం ఉందన్నమాట. కాబట్టి వెంటనే ముద్దాయి ఏం చేశాడంటే, ఈ రోజుకైతే నీకు పలుకుబడి ఉంది, తప్పించుకోగలిగా, కానీ నీకు పలుకుబడి ఉంది, కేసు పెట్టి మాకు జైల్లో పెట్టా సరే, మళ్ళీ నేను వచ్చిన తర్వాత అయినా సరే నేను చంపేస్తానని బెదిరించడం కూడా జరిగిందండి. సో ఆ రోజు వెంటనే అక్కడ ఆకుండా ముద్దాయి అనేది ఎస్కేప్ అయిపోయి పారిపోవడం జరిగింది. సో ఈ దినము ముద్దాయి కోసం వెతుకుతుండగా ముద్దాయి బొబ్బిల్లో కానీ మెట్టవలసలో కానీ ఉంటే ఖచ్చితంగా పోలీసులకు దొరికిపోతారనే ఉద్దేశంతో బొబ్బిలి మెట్టవలస కాకుండా బయటికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఈరోజు బొబ్బిలి రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నించారు. సో ఆ క్రమంలో మనం బొబ్బిలి రైల్వే స్టేషన్ దగ్గరలో మనం ముద్దాయిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ కూడా తరలించడం జరుగుతుంది. ఈ కేసులో ముద్దాయి నేరానికి వాడినటువంటి గొడ్డల్ని, రక్తంతో ఉన్నటువంటి బట్టల్ని సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో నా యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు కేసుని ఏఎస్ఐ గారు కొండలరావు గారు నమోదు చేయడం జరిగింది. ఇంతవరకు దర్యాప్తు చేయడం జరిగింది.